నమస్కారం. సుఖీభావకు స్వాగతం. పిల్లలది అభం శుభం తెలియని అమ్మాయికత్వం, వాళ్ళది ఆటలాడుకునే పసిప్రాయం. వాళ్ళకసలు క్యాన్సర్ అనే పదానికి అర్థమే తెలియదు. కానీ క్యాన్సర్కు అవేమీ పట్టవు. పెద్దవారిలో వచ్చే అన్ని రకాల క్యాన్సర్లు పిల్లల్లోనూ వస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్లు కేవలం పిల్లల్లో మాత్రమే కనిపిస్తాయి. లుకేమియా, బ్రెయిన్ ట్యూమర్లు, లింఫోమా, సాఫ్ట్ టిష్యూ సార్కోమా వంటి పిల్లల్లో ఎలాంటి లక్షణాలు చూపకుండానే అకస్మాత్తుగా వచ్చే జ్వరం వంటి లక్షణాలతో బయటపడుతూ ఉంటాయి. తమ సంతానాన్ని అపురూపంగా చూసుకునే తల్లిదండ్రులు తమ చిన్నారికి క్యాన్సర్ అనగానే తల్లడిల్లిపోతారు. తమ ప్రాణమే పోయినంతగా విలువెల్లాడిపోతారు. అయితే అదృష్టవశాత్తు పిల్లల్లో వచ్చే చాలా రకాల క్యాన్సర్లు పూర్తిగా నయం చేయదగ్గవే. పిల్లల్లో చాలా రకాల క్యాన్సర్లు ఇప్పుడు చికిత్సలకు లొంగిపోతూ ఉండటం విశేషం. పిల్లల ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే ప్రమాదకర క్యాన్సర్లకు కారణాలు, వాటికి చికిత్స మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ అనగానే ముందుగా పెద్దవాళ్లే గుర్తుకొస్తారు. నిజమే, పెద్ద వయసులో క్యాన్సర్ ముప్పు ఎక్కువే. అలాగని పిల్లలకు రాకూడదనేమీ లేదు. క్యాన్సర్ బాధితుల్లో 5% మంది పిల్లలే. వీరిలో కారణాలేవీ లేకుండా తలెత్తే క్యాన్సర్లే ఎక్కువ. చెడు అలవాట్ల వంటి ముప్పు కారకాలేవీ లేకపోయినా పిల్లలు క్యాన్సర్ బారిన పడటం ఒక రకంగా దురదృష్టకరమని అనుకోవచ్చు. ఇందులో చిన్నారుల తప్పేమీ లేదు. పుట్టుకతోనే జన్యువుల పనితీరు అస్తవ్యస్తం కావటం దీనికి మూలం. వంశపారంపర్యంగా అంటే కుటుంబంలో ఎవరైనా క్యాన్సర్ బారిన పడి ఉండటం వల్ల రావచ్చు. అసలు ఎలాంటి కారణాలు లేకపోయినా రావచ్చు. మంచి విషయం ఏంటంటే పిల్లల్లో తలెత్తే క్యాన్సర్లన్నీ దాదాపుగా నయం చేయదగినవే. పిల్లల్లో 90% మందిలో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందని చెప్తారు నిపుణులు. పిల్లల్లో క్యాన్సర్స్ 15th ఫిబ్రవరి అంతర్జాతీయ చైల్డ్హుడ్ క్యాన్సర్ దినంగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా మనము పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ గురించి తెలుసుకోవాలి. చైల్డ్హుడ్ క్యాన్సర్స్ ఎందుకు వస్తాయి? పెద్దల్లో మనకి టొబాకో చూయింగ్, స్మోకింగ్ అండ్ పెస్టిసైడ్ ఎక్స్పోజర్, అనిలిన్ డై ఎక్స్పోజర్, వీటి వల్ల క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది చూస్తూ ఉంటాము. బట్ పిల్లల్లో ఇటువంటి కారణాలు లేకుండా ఎందుకు వస్తాయి క్యాన్సర్స్ అంటే, బాడీలో ప్రోటో ఆంకోజిన్స్, యాంటీ ఆంకోజిన్స్ అని ఉంటాయి. ప్రోటో ఆంకోజిన్స్ క్యాన్సర్ని ప్రమోట్ చేస్తాయి. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ద్వారా ఇవి ట్రిగ్గర్ అయ్యి మనకు ఇన్సిడెంటల్గా ఈ క్యాన్సర్ అనేది జరుగుతుంది. లెస్ దాన్ 10% కేసెస్లో అండర్లయింగ్ జెనెటిక్ ప్రాబ్లం ద్వారా క్యాన్సర్ ప్రెడిస్పోజిషన్ వస్తుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద చైల్డ్హుడ్ క్యాన్సర్స్ ఇన్సిడెంటల్గా వస్తాయండి. చైల్డ్హుడ్ క్యాన్సర్స్ బర్డన్ అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. ఆల్ ఓవర్ ద వరల్డ్ మోర్ దాన్ 4 lakh కేసెస్ ఆర్ గెటింగ్ డయాగ్నోస్డ్ విత్ చైల్డ్హుడ్ క్యాన్సర్ అండి. 1 to 15 years ఏజ్ గ్రూప్లో మోర్ దాన్ 4 lakh కేసెస్ ఆర్ గెటింగ్ డయాగ్నోస్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, విచ్ ఈస్ డెఫినెట్లీ మోర్ అనమాట. పబ్లిక్ అవేర్నెస్ పెరిగింది కాబట్టి దే ఆర్ కమింగ్ టు మెడికల్ అటెన్షన్, గెటింగ్ డయాగ్నోస్డ్ అండ్ గెటింగ్ ట్రీటెడ్. మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ గెటింగ్ క్యూరబుల్ నవేడేస్. పిల్లల్లో క్యాన్సర్లు పెద్ద వయసులో వచ్చే క్యాన్సర్ల వంటివి కావు. కాలుష్యం, తినే పదార్థాలు, రసాయనాల వంటి పరిసరాల ప్రభావంతో తలెత్తే ఊపిరితిత్తులు, అన్నవాహిక, మూత్రాశయ క్యాన్సర్ల వంటివి పిల్లలకు రావు. వీరిలో రక్త క్యాన్సర్, లింఫ్ వ్యవస్థకు క్యాన్సర్, మెదడు క్యాన్సర్, ఎముక క్యాన్సర్, కంటి క్యాన్సర్, నాడీ కణాల క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, కండర క్యాన్సర్ ఎక్కువగా వస్తుంటాయి. పిల్లల్లో క్యాన్సర్లను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. అప్పుడే త్వరగా చికిత్స అందించడం సాధ్యమవుతుంది. ఆయా లక్షణాల ద్వారా వీటిని గుర్తించవచ్చు. క్యాన్సర్ల రకాలను బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. చర్మం, కళ్ళు పాలిపోవటం, బలహీనత, నిస్సత్తువ, బరువు తగ్గటం, నడుస్తుంటే ఆయాసం రావటం, తలనొప్పి, చూపు మసకబారటం, అకారణంగా రోజూ వాంతి కావటం, తరచూ జ్వరం రావటం, ఆకలి లేకపోవటం, లింపు గ్రంథుల్లో వాపు, కంట్లో తెల్లటి మెరుపు కనబడటం, ఇవన్నీ పిల్లల్లో క్యాన్సర్ల తాలూకు అనుమానిత లక్షణాలే. సో పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్కి వివిధ లక్షణాలు ఉంటాయండి. టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి ఉంటుంది దాని లక్షణము. చిన్నపిల్లల్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ వచ్చేసి బ్లడ్ క్యాన్సర్. సో బ్లడ్ క్యాన్సర్ ఫాలోడ్ బై బ్రెయిన్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. దెన్ న్యూరోబ్లాస్టోమా, వెల్మ్స్ ట్యూమర్, ర్యాబ్డోమయోసార్కోమా, లింఫోమాస్, ఇలాగా వివిధ రకాలైన క్యాన్సర్స్ చూస్తూ ఉంటాం చిన్నపిల్లల్లో.
కామన్ క్యాన్సర్ని మనం తీసుకున్నట్టయితే బ్లడ్ క్యాన్సర్ జనరల్గా దీంట్లో మెయిన్ సిమ్టమ్ ఏంటి అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్. సో అంటే అన్ని ఫీవర్స్ ఆబ్వియస్లీ క్యాన్సర్స్ కాదండి, ఇన్ఫెక్షన్స్ మోర్ కామన్, మనకు తెలుసు ఆ విషయం. ఇన్సిడెన్స్ పరంగా ఇన్ఫెక్షన్స్ అనేవి మోర్ కామన్. సో కాకపోతే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెక్షన్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేని ఫీవర్స్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్స్, లాస్ ఆఫ్ అపటైట్, లాస్ ఆఫ్ వెయిట్ అండ్ బోన్ పెయిన్స్ అండ్ వాకింగ్ డిఫికల్టీస్, తర్వాత బ్లీడింగ్, అబ్డమెన్ డిస్టెండెడ్ అయ్యి లివర్ స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్ ద్వారా అబ్డమెన్ డిస్టెండెడ్ అయి ఉండడము, తెల్లగా పాలిపోవడం, పేల్గా కనపడము, లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సిమ్టమ్స్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ అనమాట. ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఇది వన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ లాగా కన్సిడర్ చేసి బ్లడ్ స్మియర్ చెక్ చేసి ఇది బ్లడ్ క్యాన్సర్ లాగా మనకి ఇండికేషన్ ఉందా అని చూసుకొని దాని ద్వారా బోన్ మ్యారో టెస్ట్ చేసి ఫర్దర్ ఫ్లో సైటోమెట్రీ జెనెటిక్స్ అనేవి చేసుకొని దాన్ని డయాగ్నోస్ చేసి రిస్క్ స్ట్రాటిఫై చేసి ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. మన దేశంలో ప్రతి ఏటా దాదాపు 45,000 మంది చిన్నారులు క్యాన్సర్ కోరలకు చిక్కుతున్నారని ఒక అంచనా. అయితే క్యాన్సర్ తాలూకు అనుమానిత లక్షణాలపై తల్లిదండ్రులకు అంతగా అవగాహన లేకపోవడంతో చాలామంది పిల్లల్లో అవి పూర్తిగా ముదిరిపోయాకే బయటపడుతున్నాయి. అయితే తొలి దశలోనే పసిగట్టి చికిత్స మొదలు పెడితే క్యాన్సర్లను సులువుగా నయం చేయొచ్చని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో క్యాన్సర్ల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో క్యాన్సర్లను డాక్టర్లు సాధారణంగా లక్షణాలను బట్టి అనుమానిస్తారు. కణితిని నొక్కి పరిశీలించటం, లక్షణాలు, రక్త పరీక్షలు, స్కానింగ్, ఆయా భాగాల నుంచి చిన్న ముక్క తీసి పరీక్షించటం ద్వారా క్యాన్సర్ను నిర్ధారిస్తారు. అయితే ఆయా క్యాన్సర్లను బట్టి నిర్ధారణ పద్ధతులు ఆధారపడి ఉంటాయి. క్యాన్సర్లలో రక్త, లింఫ్ క్యాన్సర్లు భిన్నమైనవి. ఇందులో కణితుల వంటివేవీ ఏర్పడవు. రక్తంలో లింఫోసైట్ అనే తెల్ల రక్త కణాలు విపరీతంగా పెరిగిపోవటమే వీటికి మూలం. వీటిని మామూలు రక్త పరీక్షతోనే గుర్తించవచ్చు. తర్వాత అవసరమైన పరీక్షలు చేసి రక్త క్యాన్సర్ ఏ రకానికి చెందిందన్నది నిర్ధారిస్తారు. మెదడు క్యాన్సర్ నిర్ధారణకు సిటీ స్కాన్ కన్నా ఎంఆర్ఐ ఉత్తమం. ఇందులో రేడియేషన్ దుష్ప్రభావాలు ఉండవు. చిన్న చిన్న కణితులు బయటపడతాయి. సిటీ స్కాన్లో కన్నా ఎంఆర్ఐలో కణితులు స్పష్టంగా కనిపిస్తాయి. సాధారణంగా కంటి లోపల విట్రస్ ద్రవం నల్లగా ఉంటుంది. కంటి క్యాన్సర్లో ఈ ద్రవంలో తెల్లటి పూత లాంటి మచ్చలు కనిపిస్తాయి. ఇవన్నీ క్యాన్సర్లను పట్టించే లక్షణాలే. పెద్దలు పోలిస్తే పిల్లలకు క్యాన్సర్ రిజల్ట్స్ బెటర్గా ఉన్నాయని చెప్పుకోవాలి. సో బేసిక్గా మనకి పిల్లల్లో నేను ఇందాక చెప్పినట్టు బయాలజీ అనేది డిఫరెంట్. సో ఇట్స్ అ ఫాస్ట్ గ్రోయింగ్ బయాలజీ, ర్యాపిడ్ రెస్పాన్స్ ఉంటుంది. హై రిస్క్ జెనెటిక్స్ అసోసియేషన్ తక్కువ ఉండి గుడ్ రిస్క్ జెనెటిక్ అసోసియేషన్ ఎక్కువ ఉండడం ద్వారా పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్కి బెటర్ రిజల్ట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. అండ్ అఫ్ కోర్స్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆబ్వియస్లీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి పిల్లల్లో. ఒకటి మనకు కీమోథెరపీ అనేది, కీమోథెరపీ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం ఎలా రికగ్నైజ్ చేయాలనేది, ఏ టైంలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి వాటిని ఎర్లీగా రికగ్నైజ్ చేయడము, ఎర్లీగా ట్రీట్ చేయడం ద్వారా కాంప్లికేట్ అవ్వకుండా మనం తొందరగా క్యాచ్ చేయడం ద్వారా డెఫినెట్గా బెటర్ క్యూర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ క్యాన్సర్ పిల్లలకి మనం కీమోథెరపీ ఇచ్చేటప్పుడు బ్లడ్ కౌంట్స్ తగ్గుతాయి. అలాంటప్పుడు వాళ్ళకి ఫీవర్ వచ్చిందనుకోండి, డెఫినెట్లీ మనము ఇమ్మీడియట్గా యాంటీబయాటిక్స్ అనేది ఇనిషియేట్ చేయడం ద్వారా అది కాంప్లికేట్ అవ్వకుండా, పిల్లలు షాక్లోకి వెళ్ళి సిక్ అవి ప్రాబ్లమ్స్ రాకుండా, కాంప్లికేట్ అవ్వకుండా మనం తొందరగా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకొని లిమిట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ పిల్లల్లో న్యూట్రిషన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బాడీలో లీన్ బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా వాళ్ళకి మనం ఇచ్చే క్యాన్సర్ ట్రీట్మెంట్ టాక్సిసిటీ అనేది డిసైడ్ అవుతుంది. ఇఫ్ న్యూట్రిషన్ ఈజ్ గుడ్, టాక్సిసిటీ ఈజ్ లెస్. ఇఫ్ న్యూట్రిషన్ ఈజ్ పోర్, దెన్ టాక్సిసిటీ ఈజ్ మోర్ అనమాట. సో న్యూట్రిషన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇందాక చెప్పినట్టు ఎగ్జాంపుల్ నేను ఫీవర్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ ఇనిషియేట్ చేయడం అవన్నీ చాలా ఇంపార్టెంట్. వీళ్ళకు మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు డెఫినెట్గా బ్లడ్ కౌంట్స్ తగ్గి మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇచ్చేది అవసరం పడుతూ ఉంటుంది. సో ఇలాంటి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇచ్చినప్పుడు మనం సేఫ్ బ్లడ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ సేఫ్ బ్లడ్ ప్రొడక్ట్స్ అనేవి ఇప్పుడు ప్రస్తుతం అవైలబుల్ ఉన్నాయి కాబట్టి, గుడ్ యాంటీబయాటిక్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి, న్యూట్రిషన్ కేర్ ఎలా తీసుకోవాలని మనకు క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి, యాజ్ వెల్ యాజ్ మనకి ఎలాంటి క్యాన్సర్ని మనం ఎలా రిస్క్ స్ట్రాటిఫై చేయాలి, వీళ్ళు హై రిస్క్ కింద వస్తారా, స్టాండర్డ్ రిస్క్ కింద వస్తారా, గుడ్ రిస్క్ కింద వస్తారా అని మనం స్ట్రాటిఫై చేయడం ద్వారా
అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేయడం ద్వారా రిజల్ట్స్ అనేవి మంచిగా ఉన్నాయండి. సో ఇలాగా మనం ఓవరాల్ అప్రోచ్ ద్వారా బెటర్ రిజల్ట్స్ అనేవి నవ్వేడేస్ మనం చూస్తున్నామండి. దిస్ ఇస్ బ్లడ్ క్యాన్సర్ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. దిస్ అప్లైస్ టు అదర్ క్యాన్సర్స్ యాజ్ వెల్. పెద్దలతో పోలిస్తే చిన్నపిల్లలకు క్యాన్సర్ అనేది తక్కువగా ఉంటుంది. ఆల్ ఓవర్ ద వరల్డ్ లెస్ దాన్ 10% ఆఫ్ ద టోటల్ క్యాన్సర్స్ వచ్చేసి చిన్నపిల్లల్లో వస్తాయన్నమాట. సో ఇండియాలో కూడా అంతే, 5 to 10% ఓన్లీ పీడియాట్రిక్ క్యాన్సర్స్. రిమైనింగ్ 90-95% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ అడల్ట్ క్యాన్సర్స్. స్పెక్ట్రమ్ ఆఫ్ క్యాన్సర్స్ మోర్ అండ్ దేర్ బయాలజీ ఈజ్ డిఫరెంట్. పిల్లల్లో వచ్చే స్పెక్ట్రమ్ ఆఫ్ క్యాన్సర్స్ కొద్దిగా డిఫర్ అవుతాయి. సమ్ ఓవర్లాప్ ఉంటుంది పెద్దలకి పిల్లలకి, బట్ స్పెక్ట్రమ్ ఈజ్ డిఫరెంట్ అండ్ బయాలజీ ఈజ్ డిఫరెంట్. The way it gets diagnosed is also different, especially screening techniques are different. In children, it is rapidly growing అనమాట. కాబట్టి మనకు స్క్రీనింగ్ టెక్నిక్స్ అనేవి ఉండవు. వెరాజ్ ఇన్ అడల్ట్స్ ఇట్ ఈస్ స్లో గ్రోయింగ్. అందుకని స్క్రీనింగ్ టెక్నిక్స్ అనేవి పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, కొలెన్ క్యాన్సర్, ఇట్లా వాటికి మనకి ఎస్పెషల్లీ బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్కి స్క్రీనింగ్ టెక్నిక్స్ ఆర్ వెరీ ఎఫెక్టివ్. సో వెరాజ్ పిల్లల్లో మనం ఆ రకంగా మనము ఇన్ అడ్వాన్స్ మనం క్యాన్సర్స్ అనేవి డయాగ్నోస్ చేయలేం. బికాస్ దేర్ ఎవల్యూషన్ ఈజ్ ర్యాపిడ్ అనమాట, చాలా ఫాస్ట్ ఎవల్యూషన్ ఉంటుంది. పిల్లల్లో కనిపించే క్యాన్సర్లకు చికిత్స చేయడంలో కీమోథెరపీ చాలా ముఖ్యం. కొన్నిసార్లు సర్జరీ కూడా చేయాల్సి రావచ్చు. లుకీమియా, అక్యూట్ మైలాయిడ్ వంటి బ్లడ్ క్యాన్సర్లు త్వరగా ముదిరిపోతాయి. కాబట్టి వీటికి సత్వరం చికిత్స అవసరం. ఒక్కో రకానికి ఒక్కో రకమైన చికిత్స చేయాల్సి ఉంటుంది. లుకీమియా, లింఫోమాల్లో 90% మంది పిల్లలకు కీమోనే సరిపోతుంది. కొందరికి ఎముక మజ్జ మార్పిడి అవసరమవుతుంది. ఇక కంట్లో క్యాన్సర్ను తెచ్చిపెట్టే రెటీనా బ్లాస్టోమా 99% మందికి నయమవుతుంది. దాదాపు 65% మందికి కన్ను తొలగించాల్సిన అవసరమేమీ ఉండదు. లేజర్ చికిత్సలు, కీమోథెరపీ సాయంతోనే చాలా వరకు నయమవుతుంది. పిల్లల్లో మాత్రమే వచ్చే విల్మ్స్ ట్యూమర్ను కీమోథెరపీతోనే తేలికగా నయం చేయొచ్చు. నాడీ కణాల క్యాన్సర్లో సర్జరీ ద్వారా కణితిని తొలగించి తర్వాత కీమో ఇస్తారు. రేడియేషన్ అవసరం లేదు. ఎముక క్యాన్సర్లో దెబ్బతిన్న ఎముకను కత్తిరించి తొలగిస్తారు. ఆ భాగంలో కృత్రిమ పరికరాన్ని అమరుస్తారు. కండరాల కణితులను సర్జరీతో తొలగించాల్సి ఉంటుంది. మెదడు కణితులను సర్జరీ చేసి తొలగిస్తారు. బ్రెయిన్ ట్యూమర్స్, ఇప్పుడు మీరు బ్రెయిన్ ట్యూమర్స్ చూసారంటే దాంట్లో హెడ్ ఏక్, వామిటింగ్స్, వాకింగ్ డిఫికల్టీ, విజువల్ డిస్టర్బెన్స్, స్పీచ్ డిస్టర్బెన్స్ ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. అది ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు బ్రెయిన్ స్కాన్ చేసుకోవడం ద్వారా, న్యూరో ఇమేజింగ్ ద్వారా బ్రెయిన్ ట్యూమర్ ఉన్నది అనేది విషయం మనకు తెలుస్తుంది. దీంట్లో మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఫస్ట్ అప్రోచ్ వచ్చేసి సర్జరీ ఫాలోడ్ బై కీమోథెరపీ ఆర్ రేడియేషన్ డిపెండింగ్ ఆన్ ది ఏజ్ అనమాట. లెస్ దాన్ 3 years వాళ్ళకి రేడియేషన్ ఇవ్వకుండా ఫస్ట్ కీమోథెరపీ ఇస్తారు. ఆ తర్వాత ఆటోలోగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అని చేసి రెమిషన్ని కన్సాలిడేట్ చేస్తాం. అబౌవ్ 3 years వాళ్ళకి సెకండ్ స్టెప్ ఆఫ్టర్ సర్జరీ రేడియేషన్ ఇచ్చి దెన్ ఫర్దర్ అడ్జువెంట్ కీమోథెరపీ అనేది ఇస్తాము. సెకండ్ కామన్ ట్యూమర్ బ్రెయిన్ ట్యూమర్కి ఎలాంటి సిమ్టమ్స్ ప్లస్ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ అప్రోచ్ ఉంటుందండి. అండ్ థర్డ్ వచ్చేసి ఇఫ్ యూ లుక్ ఎట్ లైక్ అవుట్ సైడ్ బ్రెయిన్ సాలిడ్ ట్యూమర్స్, మోస్ట్ కామన్ ఈజ్ న్యూరోబ్లాస్టోమా, దెన్ సెకండ్ ఈజ్ విల్మ్స్ ట్యూమర్, దెన్ ర్యాపిడోమయోసార్కోమా. సో అది కాకుండా బోన్ ట్యూమర్స్, నోట్స్ నుండి వచ్చే లింఫోమాస్ ఇవన్నీ కూడా కామన్గా చూస్తూ ఉంటాము. వీటన్నిటికీ సిమ్టమ్స్ ఎలాగుంటాయి? ఇట్ డిపెండ్స్ ఆన్ ద లొకేషన్. అబ్డామెన్లో ఉందనుకోండి, అబ్డామినల్ డిస్టెన్షన్, బవల్ డిస్టర్బెన్స్, యూరినరీ డిస్టర్బెన్స్ ఇలాగా. సో ఈ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము. అలా కాకుండా మనకు చెస్ట్లో ఉందనుకోండి, దెన్ కాఫ్, బ్రెత్లెస్నెస్, ఆర్థాప్నియా, డిస్నియా ఇట్లాంటి సిమ్టమ్స్ అన్ని కొన్నిసార్లు కాజింగ్ సిమ్టమ్స్ ఆఫ్ డీప్ బ్రెత్ తీసుకున్నప్పుడు డిఫికల్టీ ఇన్ బ్రీదింగ్ ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాము. సో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో హెడ్ అండ్ డూ ద ఇమేజింగ్ ఆఫ్ ద లోకల్ ఏరియా. అంటే మనకి చెస్ట్ కానీ అబ్డమన్ కానీ ఇమేజింగ్ ఫస్ట్ అల్ట్రాసౌండ్ కానీ ఎక్స్రే కానీ చేస్తారు. ఫాలోడ్ బై సిటీ స్కాన్ చేస్తారు. దాని ఎక్స్టెంట్ ఆఫ్ ద ట్యూమర్ ఎక్కడి నుండి వస్తుంది, దాని ఎక్స్టెంట్ ఏంటి అని చూస్తాము. ఆ తర్వాత స్టేజింగ్ చేస్తాం, పెట్ స్కాన్ అంటారు. సో హోల్ బాడీ స్కాన్, అది ఎక్కడికైనా స్ప్రెడ్ అయి ఉందా అన్నది తెలుస్తుంది. ఫర్దర్ బోన్ మ్యారో ద్వారా కూడా మనం స్టేజింగ్ చేసుకోవాలి. స్టేజింగ్కి ముందు బయాప్సీ అనేది కూడా కన్సిడర్ చేయాలి కంపల్సరీ. సో ట్యూమర్ అనేది మనం ఉంది అని తెలుసుకున్న తర్వాత ఇమేజింగ్లో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బయాప్సీ చేయాలి. బయాప్సీలో హిస్టోపెథాలజీ ఎగ్జామినేషన్, IHC మార్కర్స్ ద్వారా ఏ టైప్ ఆఫ్ ట్యూమర్ అని తెలుసుకుంటాము.
ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ స్టేజింగ్ చేస్తాం. ఇందాక చెప్పినట్టు స్టేజింగ్ చేసుకున్న తర్వాత అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ టైప్ ఆఫ్ ట్యూమర్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఇది అడ్వాన్స్ స్టేజ్లో ఉందనుకోండి, ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి దాని డిసీజ్ బర్డన్ని తగ్గించుకొని ఆ తర్వాత సర్జరీ చేసుకోవాలి. అలా కాకుండా ఎర్లీ స్టేజ్లో ఉందనుకోండి, మనం ఫస్ట్ స్టెప్ సర్జరీ కూడా చేసుకోవచ్చు. సో మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ సాలిడ్ ట్యూమర్స్ వచ్చేసి మనకు సర్జరీ. అది కాకుండా అది రిటర్న్ అవ్వకుండా మళ్ళీ రికరెన్స్ అవ్వకుండా కీమోథెరపీ అండ్ రేడియేషన్ మోడాలిటీస్ కూడా ఇంపార్టెంట్. సో కీమోథెరపీ బిఫోర్ సర్జరీ కూడా కొన్నిసార్లు ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద అడ్వాన్స్ స్టేజెస్ టు రెడ్యూస్ ద బర్డన్ ఆఫ్ ద ట్యూమర్ అనమాట. సో డిసీజ్ బర్డన్ తగ్గించుకొని అప్పుడు సేఫ్గా ఆపరేట్ చేసుకోవాలన్నట్టు చూస్తాం. సో దీస్ ఆర్ ద స్టెప్స్ ఇన్ సాలిడ్ ట్యూమర్, అంటే సిమ్టమ్స్, మరి ఎలాగ డయాగ్నోస్ చేస్తాము, ట్రీట్మెంట్ అప్రోచ్ అనేది. పిల్లలు క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు, క్యాన్సర్ చికిత్సలకు తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నప్పుడు చాలామంది తల్లిదండ్రులు దిగాలు పడిపోతూ ఉంటారు. పిల్లలకు ఇదేం కర్మ అని కుంగిపోతూ ఉంటారు. నిజానికి ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. పిల్లల్లో ధైర్యాన్ని నింపాలి. 3 నుంచి 4 నెలలు చికిత్స చేస్తే తిరిగి మామూలుగా అవుతారని తెలుసుకోవాలి. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో క్యాన్సర్లు చాలా త్వరగా నయమవుతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పిల్లల్లో క్యాన్సర్లకు చికిత్స మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో క్యాన్సర్లకు చికిత్స చేస్తున్నప్పుడు కొన్నిసార్లు కీమోథెరపీతో పాటు రేడియేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రేడియేషన్తో దుష్ప్రభావాలు కనిపించే అవకాశాలు ఎక్కువ. చికిత్స అనంతరం 10-20 ఏళ్ల తర్వాత కూడా దుష్ఫలితాలు బయటపడుతూ ఉంటాయి. అందుకే వీలైనంత వరకు పిల్లలకు రేడియేషన్ లేకుండానే చికిత్స చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే కంటి క్యాన్సర్, మెదడులో కణితులకు కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో రేడియేషన్ అవసరమవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు పిల్లలకు రేడియేషన్ ఇవ్వడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కంటి క్యాన్సర్కు రేడియేషన్ ఇచ్చినప్పుడు అక్కడ ఎముక పెరగకుండా పోయే ప్రమాదం ఉంటుంది. దీన్ని నివారించడానికి రేడియేషన్ మోతాదును చాలా స్వల్పంగానే ఇస్తారు. అలాగే మెదడు మధ్యలో లేదా మస్తిష్క మూలంలో కణితులుంటే సర్జరీకి వీలుగా కాదు. వీరికి నేరుగా రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం అధునాతన పద్ధతుల సాయంతో ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తకుండా రేడియేషన్ ఇవ్వటానికి సాధ్యమవుతోంది. రేడియేషన్ అవసరం లేని కీమోథెరపీ పద్ధతులు సైతం ఇవాళ అందుబాటులోకి వచ్చాయి. పిల్లలకి ఆబ్వియస్లీ రేడియేషన్ వేసేటప్పుడు మనము ఆ సర్ఫేస్ ఏరియా అనేది వాళ్ళు ఆబ్వియస్లీ ఆల్ ద స్ట్రక్చర్స్ ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్. సో సరౌండింగ్ స్ట్రక్చర్స్కి మనం డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు రేడియేషన్లో అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ నేమ్స్ ఉంటాయి. IMRT, IGRT, ప్రోటాన్ థెరపీ, ఇవన్నీ ఉంటాయి. ప్రోటాన్ థెరపీ ఈజ్ మచ్ మోర్ అడ్వాన్స్. సో ఈ వీటిలో మనకేమవుతుంది, సరౌండింగ్ స్ట్రక్చర్స్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మనము స్పెసిఫిక్గా ఆ ఏరియాకి మాత్రమే రేడియేషన్ ఇవ్వడం ద్వారా డిసీజ్ని మాత్రం కంట్రోల్ చేసుకోవచ్చు. సరౌండింగ్ స్ట్రక్చర్స్కి ప్రాబ్లం రాకుండా చేసుకోవచ్చు. చైల్డ్హుడ్ క్యాన్సర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది, మనకు స్క్రీనింగ్ టెక్నిక్స్ అనేవి లేకపోయినా కూడా ఎటువంటి డౌట్ఫుల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఆఫ్కోర్స్ ఫస్ట్ మనం కాంటాక్ట్ అయ్యేది మన పీడియాట్రిషియన్ని. ఇన్ఫెక్షన్స్ కామన్ మనకందరికి తెలుసు. బట్ సిమ్టమ్స్ బియాండ్ ఇన్ఫెక్షన్, ఇఫ్ యూ ఆర్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ విత్ ద ఇన్ఫెక్షన్ కాజ్, సో వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ విత్ ద ఇన్ఫెక్షన్స్ కాజ్ అంటే డెఫినెట్గా మన పీడియాట్రిషియన్ రికగ్నైజ్ చేసి మనల్ని రెఫర్ చేస్తారు. సో ఆల్రెడీ సిమ్టమ్స్ మాట్లాడుకున్నాము. బ్లడ్ క్యాన్సర్స్కి ఎలాగుంటాయి, బ్రెయిన్ ట్యూమర్స్కి ఎలాగుంటాయి, సాలిడ్ ట్యూమర్స్కి ఎలాగుంటాయి. ఈ సిమ్టమ్స్ గురించి మనం అవేర్నెస్ పెంచుకోవాలి. అండ్ ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనము ఎర్లీగా మెడికల్ అటెన్షన్ సీక్ చేయడం ద్వారా మనం తొందరగా దాన్ని ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసామంటే డెఫినెట్లీ క్యూర్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. అడ్వాన్స్ స్టేజ్లో వెళ్ళిందంటే మనకందరికి తెలుసు, ఆబ్వియస్లీ ట్యూమర్స్ అనేవి అడ్వాన్స్ స్టేజ్లో వెళ్ళినప్పుడు దాని రిజల్ట్స్ తగ్గుతాయి. సో మనం మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్ మనం ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయగలిగామంటే మోర్ దాన్ 80-85% ఆఫ్ ద పీడియాట్రిక్ క్యాన్సర్స్ ఆర్ గెటింగ్ క్యూర్డ్ అండి. దిస్ విల్ ఇంక్లూడ్ లాంగ్ టర్మ్ లైఫ్ ఆల్సో, లైక్ దే లీడ్ కంప్లీట్లీ లైక్ నార్మల్ లైఫ్, లైక్ స్టడీస్, ప్లే అండ్ రెగ్యులర్ యాక్టివిటీస్ అవన్నీ నార్మల్గా ఉంటాయి. మెనీ పేరెంట్స్ ఏమడుగుతారంటే, ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు 5 years సర్వైవల్ రేట్ అంటారు కదా, అంటే 5 years ఉండి ఆ తర్వాత ప్రాబ్లం అవుతుందా
అని అంటారు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 5 years సర్వైవల్ అంటే 5 years వరకు ఆ క్యాన్సర్ రిటర్న్ రాలేదు అంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా అది మళ్ళీ రికవర్ అవ్వదు, లాంగ్ టర్మ్ లైఫ్ అనేది నార్మల్గా ఉంటుంది అన్నది మెసేజ్. సో ఓవరాల్ వాట్ వీ వాంట్ టు సే ఈజ్ పీడియాట్రిక్ క్యాన్సర్స్ అనేవి మనం సిమ్టమ్స్ ద్వారా ఎర్లీగా రికగ్నైజ్ చేసి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లాంగ్ టర్మ్ క్యూర్ రేట్ అనేది చూస్తున్నాయి. మోర్ దెన్ 80% క్యూర్ రేట్ అనేది ఉంది. సో రిజల్ట్స్ ఆర్ ఎక్సలెంట్. మనం మా అవేర్నెస్ పెంచుకోవాలి దీని గురించి. పిల్లల్లో క్యాన్సర్లకు సంబంధించిన మంచి విషయం ఏమిటంటే వీరిలో తలెత్తే క్యాన్సర్లన్నీ దాదాపుగా నయం చేయదగినవే. పెద్దవారిలో 60 నుంచి 65% మందిలో క్యాన్సర్ తగ్గితే పిల్లల్లో 85 నుంచి 90% మందిలో పూర్తిగా నయమవుతుంది. పెద్దవాళ్లకు కీమోథెరపీ నుంచి కోలుకోవటానికి ఎక్కువ సమయం పడుతుంది. అదే పిల్లలకు కీమోథెరపీ మాత్రమే కాదు, ఎముక మజ్జ మార్పిడి వంటి పెద్ద చికిత్సలు చేసినా వేగంగా కోలుకుంటారు. ఒకసారి క్యాన్సర్ నయమయ్యాక ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమేమీ లేదు. మామూలుగా అందరిలాగే హాయిగా జీవిస్తారు. కీమోథెరపీ దుష్ప్రభావాలు 1-2 నెలల వరకే ఉంటాయి. తర్వాత ఇబ్బందులేవీ ఉండవు. పెద్దవారిలో క్యాన్సర్ చికిత్స పూర్తి అయ్యాక 5 ఏళ్లు దాటితే గానీ నయమైందని చెప్పలేం. అదే పిల్లలు 2 ఏళ్లు దాటినా జబ్బు తిరగబెట్టకపోతే పూర్తిగా నయమైనట్టుగానే భావించవచ్చు. క్యాన్సర్ల విషయంలో అప్రమత్తత చాలా అవసరం. పిల్లల్లో ఏవైనా అసాధారణ అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించాలి. క్యాన్సర్లను తొలిదశలో గుర్తిస్తే చికిత్స చాలా తేలిక. పిల్లల్లో క్యాన్సర్లు చాలా వరకు చికిత్సకు లొంగేవే కాబట్టి భయపడాల్సిన పనిలేదు. ఆధునిక చికిత్సల సాయంతో క్యాన్సర్లను సులువుగానే జయించవచ్చు.